ఎలా ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ సూపర్, ఆల్? సూపర్, సూపర్. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'సోలో బాయ్' అనే టైటిల్ అసలు ఎలా పెట్టారు సార్? మనం అందరం సోలోయేగా, ఫ్యామిలీస్ ఉన్నా ఏమున్నా సోలోగా వస్తాం, సోలోగా వెళ్ళిపోతాం కాబట్టి ఆ స్క్రిప్ట్‌కి సోలో బాయ్ అనేది అలాగా కనెక్టివిటీ ఉంది కాబట్టి పెట్టేసాం. హ్మ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ మీ రియల్ లైఫ్‌లో జరిగిందా సార్? లేపోతే ఎలా వచ్చింది సార్? ఆల్మోస్ట్ రియల్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి అందులో. హుహు. అది నాదా, మా హీరో గౌతమ్‌దా అంటే చెప్పకూడదు. ఆ! చాలామంది జీవితాల నుంచి అక్కడక్కడ ఉన్న పాయింట్లన్నీ ఉంటాయి ఈ సినిమాలో. హ్మ్. అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి సింక్ అవుతుందా సార్? పర్టిక్యులర్‌గా కొంతమందికి లేదు లేదు, అందరికీ చిన్న పిల్లల కాడి నుంచి ముసలోళ్ళ వరకు ఈ సినిమాలో ప్రతి ఒక్క వ్యక్తి కనెక్ట్ అవుతాడు. అంటే తన జీవితాన్ని తను చూసుకుంటాడు. ఎక్కడో దుక్కున కనెక్ట్ అవుతాడు సినిమాలో. 2 అవర్స్‌లో ఎక్కడో దుక్కున ఏ ఏజ్ గ్రూప్ వ్యక్తి అయినా దానికి కనెక్ట్ అవుతాడు. ఓకే సార్. ఇప్పుడు నార్మల్‌గా మీరు ఒక డైరెక్టర్ అవుదామని వచ్చి ప్రొడ్యూసర్ అయ్యారని మొన్నే మీరే చెప్పారు సార్. అంటే నేను చెప్పలేదు. వివి వినాయక్ గారు చెప్పారు. వివి వినాయక్ గారు చెప్పారు సార్. అది ఎందుకు సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ నుంచి ప్రొడ్యూసర్‌కి రావాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అంటే అప్పుడు నేను చేసిన టైంలో అంటే నేను చేద్దాం అనుకున్న టైంలో అన్నీ కుదరాలి కదా! ఫైనాన్షియల్‌గా కూడా ఉండాలి. అప్పుడు మనం వచ్చినప్పుడు అవకాశాలు అన్నీ అందరికీ కుదరాలంటే ఎలా బాస్? మనకి మిస్‌ఫైర్ అయింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అదేం లేదు. నేను మళ్ళీ నేను ఇండస్ట్రీలోంచి బిజినెస్‌లోకి వెళ్ళిపోయా. ఓకే. ఈ ఫైనాన్షియల్ ఇందులో కొంచెం డబ్బులు సంపాదించుకుని కంఫర్ట్ పెట్టుకుందాం లైఫ్‌నని. డబ్బులు సంపాదించాక మనకున్న సినిమా పిచ్చి, సినిమా ఇష్టం, సినిమా నమ్మకం, సినిమా దైవం కాబట్టి దీనికి మనకున్న నా నమ్మకం, నా బలం, నా ఇష్టం, నా దైవం అనే ఇండస్ట్రీలో చేయాలని నేను మళ్ళీ ప్రొడ్యూసర్‌గా ఎంటర్ అయ్యి సినిమాలు చేసాం. సినిమాలు చేసి ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ ఫ్యూచర్‌లో డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా? డెఫినెట్‌గా చేయాలనేది ఉంది. అంటే నాకు మంచి స్క్రిప్ట్ అన్ని ప్లాన్ చేసుకొని అన్నీ చెప్తాను అది త్వరలో డెఫినెట్‌గా చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ అని ఉంది సార్. ఈ 7 హిల్స్ అంటే ఏంటి సార్ ఫస్ట్? 7 హిల్స్ అంటే మా ఇంటి పేరు అయిపోయింది. వెంకటేశ్వర స్వామికి నేను భక్తుడిని. అంటే అందరూ భక్తులుంటారు. ఓకే. నాకు ఇక నమ్మకం అంటే ఇక ఆయనే. ఏదున్నా నేను వెంకటేశ్వర స్వామి. నా నా ఐ బిలీవ్ 7 హిల్స్. ఓకే. అయితే మా ప్రొడక్షన్ హౌస్, మా 7 హిల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నిట్లికి 7 హిల్స్ పేర్లే. ఏది పెట్టినా 7 హిల్స్ అని పెట్టుకుంటాను నేను. అయితే నా ఫోన్ నెంబర్‌లో అందరూ కూడా సతీష్‌లు చాలామంది ఉంటారు కదా! 7 హిల్స్ సతీష్ సార్ అని ఫీడ్ చేసుకుంటారు. దానివల్ల అది 7 హిల్స్ సతీష్ అయింది. తర్వాత ఇక ఆర్‌పీ పట్నాయక్ గారు మొన్న చేసిన 'కాఫీ విత్ కిల్లర్‌కి' అది టైటిల్‌లోనే 7 హిల్స్ సతీష్ అని సెన్సార్‌లో ఇక సినిమా పేరు చేశారు. ఈ సినిమాకి కూడా 7 హిల్స్ సతీషే. అంటే దిల్ సినిమాతో ఆయన దిల్ రాజు గారి లాగా నేను వెంకటేశ్వర స్వామితో 7 హిల్స్ సతీష్‌ని అయ్యా. ఇక హిట్ కొట్టాకే ఎలా మారద్దో చూద్దాం. అంటే ఈ 7 హిల్స్ సతీష్ అనేది కంటిన్యూ చేస్తారా సార్? ఇంకేదైనా లేదమ్మా, నేను బతుకున్నంత కాలం నా పేరు 7 హిల్స్ సతీషే. మా ఇంటి పేరు కాదు, నా ఇంటి పేరు 7 హిల్స్. అంటే నేను ఆ 7 హిల్స్ ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మి స్టేజ్ దాకా వచ్చాను కాబట్టి నా నాకు నా నాకు ఆయన ఇచ్చిన మర్యాద, ఆ మర్యాద నేను బతుకున్నంత కాలం నేను 7 హిల్స్ సతీషే. ఆ పేరు మారదు. ఓకే సార్. ఇప్పుడు నార్మల్‌గా 'సోలో బాయ్‌లో' 'బిగ్ బాస్' గౌతమ్ గారిని పెట్టడం జరిగింది సార్. అంటే ఆయన 'బిగ్ బాస్'లో విన్ అయ్యి ఆయన్ని ఊహించుకొని కథ రాయడం జరిగిందా సార్? లేకపోతే అంతకుముందే అనుకున్నారా? లేదు. అసలు బిగ్ బాస్‌కి సినిమాకి ఏం సంబంధం లేదమ్మా. సినిమా అంత ఇదిలో ఉండగా బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ అనేది ఒక అవకాశం అతనికి. సోలో బాయ్ సినిమా అనేది ఒక అవకాశంలా వచ్చింది ఆయనకి, గౌతమ్ కృష్ణకి. అదేవిధంగా బిగ్ బాస్ అనేది కూడా ఒక అవకాశంలా వచ్చింది. అది బై గాడ్స్ గ్రేస్. బిగ్ బాస్‌కి వెళ్ళటం వల్ల మా సినిమాకి ఐడెంటిఫికేషన్ పెరిగింది. గౌతమ్ ఐడెంటిఫికేషన్ పెరిగింది. దానివల్ల బిగ్ బాస్‌లో అతను ఉండటం వల్ల నేను సినిమా చేయలేదు. బిగ్ బాస్‌లోకి వెళ్ళొచ్చిన తర్వాత నేను వెళ్ళి సినిమా తీయలే. అతను ఎటువంటి ఇది లేనప్పుడు అన్నయ్య ఓ సినిమా చేద్దాం అన్నప్పుడు కథ లైన్ బాగుండి కలిసి చేద్దాం అనుకున్నాం. చేసిన తర్వాత అతనికి బిగ్ బాస్ రావటం, వెళ్ళటం, మాకు అతను హీరోగా ఐడెంటిఫికేషన్ పెరగటం హ్యాపీ అంతే. ఓకే సార్. ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత మంచి అవుట్‌పుట్ ఇచ్చారని మొన్న మాట్లాడారు సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కుదిరింది? టీం వర్క్ అండి. ఇదే చెప్పేది, టీం వర్క్. ఒక మంచి టీం ఉంటే, ప్యాషన్తో ఫైర్తో ఉన్న ఒక టీం ఉండి, డబ్బులు కాదు నాకు సినిమాయే జీవితం అనుకున్న టీం ఉంటే కనుక మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి వండర్ఫుల్ టీం నాకు దొరికింది కాబట్టి సోలో బాయ్ అనేది అంత క్వాలిటీ ఫిలిం, అంత కంట్రోల్ బడ్జెట్లో చేయగలిగాం. ఓకే సార్. ఈ స్టోరీ ద్వారా మెసేజ్ ఏమైనా ఇవ్వబోతున్నారు సార్? జనరల్‌కి ఏమైనా మెసేజ్ ఇవ్వబోతున్నారు? మెసేజ్ అంటే ఒక చిన్న ఇది ఉంటుంది. అంటే మనం మెసేజ్లు ఇస్తే జనాలు చూస్తారని కాదు కానీ చూసిన తర్వాత అనిపిద్ది, అరే ఓకే రియల్ లైఫ్లో ఇదే కదా జరుగుతుంది, ఇలాగే ఉంటుంది కదా అని ఎవరికాళ్ళు కొంత రియలైజేషన్ అనేది వస్తుంది. అలాంటిది ఒక మంచి సినిమా ఇది. అంటే ఇప్పుడు గౌతమ్ గారు మనం 'బిగ్ బాస్'లో అయితే చూసాం గానీ, ఒక సినిమాల్లో ఇంతకు ముందు అంతలాగా ఏం చూడలేదు సార్. ఆయన యాక్టింగ్ అనేది ఎలా చేశారు? అంటే అతను ప్రీవియస్ సినిమా 'ఆకాశ వీధుల్లో' అని నేను చూశాను. ఆ సినిమా చూసినప్పుడే ఈ కుర్రోడు బాగా చేశాడు అనే ఫీలింగ్తో నాకు చెప్పినప్పుడు ఈ కథను చేద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ యాక్టింగ్ వచ్చుంది. కాకపోతే అతను ఫస్ట్ సినిమా టూ మచ్ ఆఫ్ యాక్షన్ అంటే అది వేరే హై ఎండ్ చేసేసుకున్నాడు. ఇది అలా కాకుండా ఇది సెన్సిబుల్ కథ, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, కథే కనపడాలి, హీరో కాదు. ఈ సినిమాలో గౌతమ్ కృష్ణ కాకుండా ఎవరున్నా కూడా ఇంకా మంచి సినిమా అవుద్ది. ఓకే.
ఇతనికి మంచి సినిమా, ఎవరు చేసినా కూడా ఇది మంచి సినిమా. గౌతమ్ అనేటోడు క్యారెక్టర్ అంతే, ఇట్స్ నాట్ ఏ హీరో. ఈ సినిమాలో అందరూ క్యారెక్టర్సే. మనం చెప్పుకుంటాం మెయిన్ లీడ్ ఉన్నోడిని హీరో అంటాం కాబట్టి గౌతమ్ హీరో. కాకపోతే ఈ సినిమా కథే హీరో, అంటే కంటెంట్ అలా ఉంటుంది అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు మొన్న గౌతమ్ గారు మాట్లాడుతూ మొన్న అన్నారనమాట, ఆయన ఈయన చిన్నోడు, ఆయన ఏదో అన్నాడని మనం పట్టించుకోకూడదు, ఇంకేదో అంటే మనం నువ్వు అవ్వలేవు, నువ్వు చేయలేవు అన్నప్పుడు అది పట్టించుకోకు అని. అలాంటివి మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఫేస్ చేశారా సార్? అంటే ప్రతి చోట ఉంటాయండి ఫేస్ చేయటానికి. ప్రతి చోట అంటారు, ఒరే నువ్వేం చేయగలవు, ఆడేం చేస్తాడులే, వీడికి అంత సీన్ ఉందా, లేదంటే అబ్బో వీడు వచ్చాడు మళ్ళీ ఏదో, అవన్నీ కామన్ కదండి అనేవాళ్ళు. ఇప్పుడు కామెంట్ చేయడం ఈజీ అండి, ఓ మాట అనడం ఈజీ. నువ్వు ఒక డైరెక్టర్ అవడం ఎంత కష్టం, లేదంటే నువ్వు యాక్టర్ అవడం ఎంత కష్టం, లేదంటే ఒక ప్రొడ్యూసర్ అవడం ఎంత కష్టం, లేదంటే ఒక సినిమా తీయడం ఎంత కష్టం. కామెంట్ చేయడం ఈజీ కదా. నువ్వు సినిమా తీస్తే తెలుస్తుంది కామెంట్. ఇప్పుడు ఓ మాట ఉత్తినే ఎవరినైనా అనగలుగుతాం. అసలు ముందు మనం ఒకళ్ళని అనడానికి మనకి ఏ అర్హత, ఏ రైటు లేదండి. ఎవరైనా ఏమైనా అవ్వచ్చు. నీ కష్టం, నీ నమ్మకం, నీలో నేను చేయగలను అనేది ఉండాలి. సేమ్ టైం మనం చేసే పనికి మనకు సపోర్ట్ చేసే మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. ఫస్ట్ ఫైనాన్షియల్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నాడు ఎవరైనా ఏమైనా చేయగలుగుతాడు. ఆ చేసే వ్యక్తిలో కూడా నిబద్ధత ఉండాలి. ఫస్ట్ నేను దీనికోసం చేశాను అని ఉంటేనే అతను చేయగలుగుతాడు. ఏదో మనం ఇష్టం లేనివాడిని మనం పుష్ చేసినా కూడా అది మెటీరియలైజ్ కాదు. అది సినిమా అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎనీ ఫీల్డ్. అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నెగిటివ్ కామెంట్ చేసేటోళ్ళని, డిస్కరేజ్ చేసేటోళ్ళని, అలాంటి వాళ్ళని ఎలా చూడాలి అని అంటే ఏం చెప్తారు? అంటే కామెంట్ చేసేవాళ్ళని అసలు పట్టించుకోవద్దమ్మా. మనం అసలు నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళని మ్యాక్సిమం మీ లైఫ్లో ఉండి మ్యాక్సిమం ఎంత ఇదైతే అంత ట్రిమ్ చేయండి, కట్ చేసుకోండి. ఫస్ట్ నెగిటివ్ చేసో లేకపోతే నేను వెనక్కి లాగుతున్నవాడితో ఫ్రెండ్షిప్ని కట్ చేసుకోండి. ఫస్ట్ వరకు బాబు నీది నువ్వు చూసుకో, నాకు చాలు, నా పనిలో నేను ఉన్నానని తగ్గించుకుంటూ మీరు మీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోండి. ఫస్ట్ మీరు ఏ రంగంలో ఉన్నా మీ కష్టం అని ఫీల్ అవ్వకండి. ఫస్ట్ దాన్ని మీకు ఇష్టమైన రంగాన్ని ఇంకా ఇష్టంగా చేసుకుని దాన్ని మనసు పెట్టి పనిచేయండి. ఒకరోజు లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ఒకరోజు మీకు వస్తుంది. మీరు నమ్మిన ఆ రంగం మీకు ఇస్తుంది రిటర్న్స్. అది నమ్మి కష్టపడండి. డెఫినెట్గా రోజు ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఓకే సార్. ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఇంకా తీయబోతున్నారు సార్? మీరైతే మీకేం నచ్చుతుంది సార్ మెసేజ్? అంటే సినిమా 2 గంటలు మంచి సినిమా తీసివ్వాలండి. ఇప్పుడు జనాలు థియేటర్కి వచ్చి సినిమా చూడాలా, లేకపోతే ఓటీటీలో చూస్తారంటే వాళ్ళకి ఆ కంటెంట్ ఎంగేజింగ్గా ఉండాలి. అరే బాగుంది, ఇది మనం చూడాలనే ఫీలింగ్ కలగాలి. అలాంటి సినిమాలు తప్పితే జానర్ మీకు సెపరేట్గా అలా ఏం లేదమ్మా. మంచి సినిమా జానర్ అంటే ఏముంది, ఏదైనా ఇప్పుడు ఆడితే మంచి సినిమా కదా, ఆడే సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, దానికోసమే నా ఆలోచన అంతే. ఓకే సార్. ఇప్పుడు ప్రొడక్షన్ పరంగా మీరు ఉన్నారు కాబట్టి మనం ఎంత స్థాయికి వెళ్ళినా, అంటే ఎంత మంచి సినిమా తీసినా కూడా ఒక జనాల్లోకి వెళ్ళి సినిమా చూడాలనేది ఇప్పుడు చాలా ఇదైపోయింది, రేర్ అయిపోయింది సార్. అలాంటిది దీని గురించి ఎలా డేర్ స్టెప్ వేసి ఎంతవరకు రాగలిగారని అంటే ఏం చెప్తారు సార్? ఏదండి ఏం అడిగారు? ప్రొడక్షను ఇప్పుడు ఒక డబ్బులు పెట్టడం అనేది చాలా కష్టం సార్ ఏదైనా. అలాంటిది ఎంత మంచి సినిమా తీసినా, ఎంత మంచి కంటెంట్ తీసినా కూడా ఒక సినిమా థియేటర్ దాకా ఆడియన్స్ అనేది ఇప్పుడు రావడం తగ్గించారు. అలాంటిది ఎలా డేర్ స్టెప్ వేసి ఇంతవరకు అంటే ఇప్పుడు మనం ఒక రంగంలో రాణించాలి, లేదంటే ఒక రంగంలో మనం శిఖరానికి ఎక్కాలి అనుకున్నప్పుడు ఈ మంచి చెడు ఉంటుంది. అలాగని మనం చేయకుండా ఉండిపోయామనుకో నువ్వు వెళ్ళలేవు కదా ముందుకి. నువ్వు ఒక మంచి సినిమాయా, చెడ్డ సినిమాయా, లేదా థియేటర్కి జనం వస్తారా రారా, నువ్వెలా ప్రిడిక్ట్ చేయగలవు? రేపు సోలో బాయ్ విపరీతమైన కలెక్షన్లో వచ్చి బ్లాక్ బాస్టర్ అవ్వచ్చు, అప్పుడు చెప్పలేం కదా. అంటే సినిమాకి జనం వస్తారా రారా అనేది కాదు, మనం మాత్రం పని చేస్తూనే ఉండాలి. నిత్య విద్యార్థులకు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాం అన్నట్టుగా ప్రతిరోజు పని చేస్తూనే ఉండాలి. పని చేస్తూనే ఉంటే ఒకరోజు కాదు ఒకరోజు కొడతాం. కన్సిస్టెన్సీ అవసరం. ఎనీ ఫీల్డ్ ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. మొత్తం అప్డేటెడ్ అయిపోయారు పీపుల్ అంతా. ప్రతి ఒడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో కూర్చుని ఎక్కడ బాత్రూంలో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, ఇంట్లో ఉన్న, ఆటోలో ఉన్న, కారులో ఉన్న, ఫ్లైట్లో ఉన్నా కూడా ఏం జరుగుతుందని మినిట్ అప్డేట్లో ఉన్నప్పుడు మనం కూడా కష్టపడుతుండాలి, అప్డేట్ అవుతుండాలి, చాలా జెన్యున్గా ఉండాలి, హానెస్టీ ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. ముందు కష్టపడే తత్వం ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మోసం చేయకూడదమ్మా. అది నేను చెప్పేది. ఓకే సార్. సోలో బాయ్ ద్వారా ఏం మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు సార్? ఫస్ట్ ఒక 200 మంది టీం కష్టపడి చేసిన ఒక మంచి సినిమా. ప్రతిరోజు ఎంతో 2 years ట్రావెల్ ఉంది దీని వెనక. ప్రతి ఒక్క వ్యక్తి, యాక్టర్స్, టెక్నీషియన్స్ చాలామంది కష్టం ఉంది. కాబట్టి వాళ్ళందరి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఈ సినిమా మాకు ఇస్తుందని మేము నమ్మి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒక మంచి సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా మంచి సినిమా.
చూసిన ప్రతి వాళ్ళు కూడా హ్యాపీగా అంటారే ఒక మంచి సినిమా చూసాం, నిజమే కదా ఇది మన జీవితంలో ఇలాగే ఉంటుంది కదా అనే ఫీలింగ్తో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. కాబట్టి మీ అందరూ ఈ సినిమా చూడండి. మీకు నచ్చే సినిమా అవుద్ది. మీకు నచ్చే సినిమా మేము కష్టంతో పాటు ఇష్టంతో చేసిన సినిమా. అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ.